ఇదిగో ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఉత్తరమిచ్చెను, యెహోవా ఆలకించెను. తండ్రి తండ్రి నిన్నే స్తుతిస్తున్నాము నాయన. ఎంతైనా నన్ను యోగ్యుడు నాయన, పూజ్యుడు, అర్హుడు నీవే నాయన. మా స్థుతులు అంగీకరించండి దేవా. మా స్థుతులను దేవా నీ రాజ్యంలోనికి, నీ సన్నిధిలోనికి చేర్చుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా. నీకు స్తోత్రం. నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడచువాడా, నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడచువాడా, నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలచితివా, నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలచితివా. సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పరవశించి పాడుతూ పరవశించి
బ్రతికినేటువంటి భాగ్యాన్ని మాకు ఇచ్చుకోండి. నీలో అంటుకొచ్చావు నాయన దేవా తండ్రి, చేదు ద్రాక్షలైన మమ్మల్ని దేవా మంచి ద్రాక్ష వలన నీతో అంటుగట్టి ప్రభా తిరిగో చక్కని ఫలములు ఫలించే వారిగా మమ్మల్ని ఫలింప చేస్తావు. నీకు వందనాలు. అందరూ చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. ఎక్కడో అరణ్యంలో ఉన్న మనల్ని ఇదిగో ఆయనతో అంటుకొచ్చిన దేవుడు ఆయన రూపాన్ని మనకి ఇచ్చాడు. ఆయనలో ఉన్నటువంటి స్వభావాన్ని ఫలములను ఫలింప చేయడానికి తనతో మనం అంటుకట్టుకున్న దేవాదేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ప్రజలు భగిద్దామా? Yesu Prabhu
నన్ను పిలచి వెలిగించితివే నీ గుణాతిశయము ధరణి ప్రచురింప ఏర్పరచుకుంటివే ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలచి రక్షించితివే నీ గుణాతిశయము ధరణి ప్రచురింప ఏర్పరచుకుంటివే మహాగణుడా, మహోన్నతుడా, మహిమ నీకే, ఘనత నీకే నాయన. నీకే చెందాలి నాయన. మా స్తుతి స్తోత్రములు తండ్రి. ఇదిగో పునరుత్థాన దినము నేను ప్రభునై ఉంటానని చెప్పారు తండ్రి. కనుక మీ ప్రజలకు నాయన, మేము గొర్రెలము తండ్రి. నీకు స్తోత్రాలు, వందనాలు నాయన. ఈ దినమునందునైనా మీరు ఉదయకాలంలో మధ్యాహ్న సమయంలో నాయన అయ్యా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు స్తోత్రాలు దేవా. ఏమి ఇవ్వగలము నీ కృప కొరకు నాయన. నీవు కాచిన కాపుదల కొరకే వందనాలు నాయన. నీ కృపను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాయన. ప్రతి దాన్ని విడిపి